వారపు రాశిఫలం జనవరి 26, 2026 నుండి ఫిబ్రవరి 1, 2026 వరకు. కొత్త సంవత్సరంలో 4వ వారం జనవరి 26న ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? చంద్రుని ఆధారంగా 12 రాసుల వారపు జాతకాన్ని తెలుసుకుందాం. జనవరి 2026 చివరి వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కొన్ని రాసులకు ప్రత్యేక ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. మరికొన్నింటికి జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం. ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగవలసి ఉంటుంది. కానీ కొన్ని రాసుల వారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సూచించారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా కీలకం. ఈ వారం గ్రహాల స్థానాలు కొన్ని రాసులకు శుభవార్తలను తెస్తాయి. వారు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. కొన్ని రాసుల వారు అవాంఛిత సమస్యలను నివారించడానికి ఓపిక మరియు జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి పరిగణించాలో అన్వేషించండి. మేష రాశి వారికి ఈ వారం వారపు జాతకం. ఈ వారం మీ అదృష్ట నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అనుకూలమైన గ్రహ స్థానాలు మీ ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తాయి. మీ వైపు అదృష్టం ఉండటంతో మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారం ప్రారంభంలో మీరు అనుకున్న పనులు త్వరగా మరియు కోరుకున్న విధంగా పూర్తవడాన్ని చూడటం వల్ల మీకు ఉత్సాహం మరియు ధైర్యం పెరుగుతుంది. మీరు సానుకూలంగా ఉంటారు. ఆర్థిక అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈ వారం ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు వస్తాయి. మీ కెరీర్ మరియు వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఈ వారం హోల్సేల్ వ్యాపారులు గణనీయమైన లాభాలను చూసే అవకాశముంది. ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. ఈ విధంగా కుటుంబ ఆనందం పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహానికి అర్హులైన వారికి ఈ వారం వివాహ చర్చలు ప్రారంభమవుతాయి. ఒంటరి వ్యక్తులు తమ జీవితాల్లోకి తమకు కావలసిన భాగస్వామిని కనుగొనవచ్చు. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి నీరు అర్పించండి. ఓం ఘరుని సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి మరియు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. వృషభ రాశి వారికి ఈ వారం వారపు జాతకం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీ ఆదాయం పెరిగే అవకాశముంది. వారం ప్రారంభంలో లాభదాయకమైన ప్రాజెక్ట్లో చేరే అదృష్టం మీకు ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పనిలో సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరి నుండి మద్దతు లభిస్తుంది. వారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారంలో పాల్గొంటే ఈ వారం మీరు ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. వ్యాపార పర్యటనలు ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా నిరూపించబడతాయి. ఈ వారం విద్యార్థులకు చాలా ఆనందదాయకంగా నిరూపించబడతాయి. ఈ వారం ఉన్నత విద్యకు వారి మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు తమ చదువుల్లో మునిగిపోతారు మరియు వారి కష్టానికి పూర్తి ప్రతిఫలాలను పొందుతారు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వారం చివరి భాగంలో మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. కుటుంబ ఆనందం మరియు సంతృప్తి పెరుగుతాయి.
మీ తోబుట్టువులు మరియు ప్రియమైనవారి నుండి మీకు పూర్తి మద్దతు మరియు ఆనందం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. శ్రీ యంత్ర ధ్యానం ఆచరించండి మరియు ప్రతిరోజూ శ్రీ సూక్తాన్ని పఠించండి. మిథున రాశి వారికి ఈ వారం వారపు జాతకం. మిథున రాశి వారికి ఈ వారం బిజీగా ఉండవచ్చు. వారు వారి ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు కాలానుగుణ లేదా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా శారీరక మరియు మానసిక బాధలను అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా మరియు సకాలంలో చికిత్స పొందండి. వారం మొదటి భాగంలో మీరు కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమస్యలు మీ కెరీర్ మరియు వ్యాపారం రెండింటినీ ప్రభావితం చేస్తాయి. ఈ వారం ఏవైనా సమస్యలను పరిష్కరించేటప్పుడు మేషరాశి వారికి ఓపిక మరియు విచక్షణ అవసరం. మిథున రాశి వారికి తమ శ్రేయోభిలాషులు మరియు ఉన్నతాధికారుల సలహాలను విస్మరించకూడదు. ఆర్థికంగా వారం చివరి సగం కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు. ఈ సమయంలో మిథున రాశి వారికి తమ స్వంత ప్రయత్నాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ముందుకు సాగండి. మీ ప్రేమ భాగస్వామి అయినా లేదా మీ జీవిత భాగస్వామి అయినా వారి భావాలను గౌరవించండి. ఈ పనులు చేయండి. ప్రతిరోజూ గణేశుడికి 21 కట్టల దూర్వా గడ్డిని సమర్పించి గణేష్ చాలీసాను పఠించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలమైన రాశిఫలం. ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడం మరియు మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం పొందడం వల్ల మీ ఉత్సాహం మరియు ధైర్యం పెరుగుతాయి. మీ పని ఆశించిన విధంగా సాగినప్పుడు మీరు సంతృప్తి చెందుతారు. వారం మొదటి భాగంలో ఒక ప్రధాన కోరిక నెరవేరినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. రెండవ సగం కంటే మొదటి సగం మీకు బాగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సన్నిహితుల నుండి ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మీరు మీ అంచనాలకు మించి విజయం మరియు లాభాలను సాధించవచ్చు. మీరు వారం మధ్యలో భూమి మరియు భవనాలలో పెట్టుబడి పెట్టవచ్చు. వారం రెండవ భాగంలో కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే మీ పని నెరవేరుతుంది. ఈ సమయంలో మీ పని పట్ల అసంతృప్తి భావాలు కూడా తలెత్తవచ్చు. ఈ సమయంలో కర్కాటక రాశివారు తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది. ఈ దశలను అనుసరించండి. శివుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి. ఈ వారం సింహరాశి వారికి జాతకం. ఈ వారం సింహరాశి వారికి గత వారం కంటే మరింత శుభం మరియు విజయాన్ని తెస్తుంది. మీరు మీ కెరీర్ మరియు వ్యాపారంలో కోరుకున్న విజయం మరియు లాభాన్ని సాధిస్తారు. మీ పనిలో చాలా కాలంగా ఉన్న అడ్డంకి తొలగిపోయినప్పుడు మీరు ఉపశమనం పొందుతారు. ఈ వారం అధికారంలో మరియు ప్రభుత్వంలో ఉన్నవారి నుండి మీకు ప్రత్యేక మద్దతు మరియు సహకారం లభిస్తుంది. విధి యొక్క ఆశించిన అనుగ్రహంతో, ప్రజల మద్దతు మరియు సహకారంతో మీరు మీ పనిలో రాణిస్తారు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వారం మధ్యలో అకస్మాత్తుగా దూర ప్రయాణం తలెత్తవచ్చు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలను పెంపొందిస్తుంది. వారం చివరి భాగంలో పెరిగిన పనిభారం కారణంగా మీరు కొంత అలసటను అనుభవించవచ్చు. అయితే మీ ప్రయత్నాలు పూర్తిగా విజయవంతమవుతాయి మరియు మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. మీ కుటుంబంలో భౌతిక సుఖాలు మరియు సౌకర్యాలు పెరుగుతాయి. మీరు సంగీతం లేదా చిత్రలేఖనంలో పాల్గొంటే మీ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి.
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. ఈ పరిహారాలు చేయండి. సూర్యుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ సూర్యాష్టకం పఠించండి. ఈ వారం కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అధిక పనిభారం వల్ల మానసిక ఒత్తిడి రావచ్చు. మీరు చిరాకు పడవచ్చు. ఏదైనా పని విషయంలో మీరు గందరగోళంలో ఉంటారు. వారం మొదటి అర్ధభాగంలో కోపం లేదా భావోద్వేగంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. కుటుంబంలోని సీనియర్ సభ్యుడి అనారోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. తమ్ముళ్లతో వాదనలు తలెత్తవచ్చు. ఈ సమయంలో మీరు అందరితో మంచి సమన్వయాన్ని కొనసాగించాలి మరియు సామాజిక గౌరవం మరియు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కన్య రాశి వారు తమ మాటల్లో మరియు ప్రవర్తనలో మర్యాదగా ఉండాలి మరియు తమను తాము స్పష్టంగా వ్యక్తపరచుకోవాలి. లేకుంటే ప్రజలు మీరు చెప్పేది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ వారం విద్యార్థులు చదువులపై తక్కువ దృష్టి పెట్టవచ్చు మరియు ఇతర కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. విద్యార్థులు తాము కోరుకున్న విజయాన్ని సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కన్య రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో ఆడంబరం మరియు అసహనాన్ని నివారించాలి. ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. గణేశుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. తులా రాశి వారికి ఈ వారం వారపు జాతకం. తులారాశి వారికి ఈ వారం చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారం కావడంతో ఉపశమనం కలుగుతుంది. ఈ వారం మీకు స్వదేశంలో మరియు విదేశాలలో ప్రజల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. దీని ఫలితంగా మీ కెరీర్ లేదా వ్యాపారంలో ఏదైనా ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఈ వారం అనేక రంగాలలో పురోగతి మరియు లాభాన్ని తెస్తుంది. ఆర్థికంగా ఈ వారం మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వారం మధ్యలో మీరు ఒక ప్రాజెక్ట్ లేదా మీ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సమయంలో జరిగే ఒక ప్రధాన వ్యాపార ఒప్పందం మార్కెట్లో మీ విశ్వసనీయతను పెంచుతుంది. అయితే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ప్రమాదకర పెట్టుబడులను నివారించాలి మరియు శ్రేయోభిలాషి లేదా ప్రొఫెషనల్ సలహా తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారు లక్ష్యాలు మరియు పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆనందాన్ని అనుభవిస్తారు. ముఖ్యమైన స్థానానికి నియామకం సాధ్యమే. మీ పని మరియు సహకారాలు పనిలో గుర్తించబడతాయి. ఈ నెల కుటుంబ ఆనందం పరంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లో శుభ సంఘటనలు సాధ్యమే. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. దయచేసి ఈ దశలను తీసుకోండి. దుర్గాదేవి పూజ సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జాతకం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సగటుగా పరిగణించబడుతుంది. మీరు మీ మాట మరియు ప్రవర్తనను నియంత్రించుకోవాలి. వారంలోని రెండవ సగం మొదటి సగం కంటే కొంచెం మెరుగ్గా ఉండాలి. అందువల్ల మీరు వారం ప్రారంభం నుండి మీ పనిని సరిగ్గా మరియు సమయానికి పూర్తి చేయాలి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా మంచి సంబంధాలను కొనసాగించడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే పనిలో ఉన్న వ్యక్తులతో సమన్వయాన్ని కొనసాగించడం మంచిది. వారం మధ్యలో మీరు చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి అదనపు కృషి మరియు కృషి చేయాల్సి రావచ్చు. దీనివలన మీరు కొంచెం నిరాశకు గురవుతారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. కాలానుగుణ వ్యాధుల గురించి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండండి. వారంలోని రెండవ సగం కొంత ఉపశమనం కలిగించవచ్చు. క్లిష్ట సమయాల్లో మీ కుటుంబం మీకు మద్దతుగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు కొన్ని విషయాల కోసం డబ్బు అప్పు తీసుకోవలసి రావచ్చు. ప్రేమ సంబంధంలో
మీ భాగస్వామితో ఏదైనా సమస్యపై కొంత విభేదాలు ఉండవచ్చు. ఈ దశలను ఖచ్చితంగా పాటించండి. హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ 7 సార్లు చాలీసా పారాయణం చేయండి. ఈ వారం ధనుస్సు రాశివారికి చాలీసా పారాయణం చేయండి. ఈ వారం ధనుస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ సమయంలో మీ ఉత్సాహం మరియు ధైర్యం పెరుగుతాయి. మీ సానుకూల ఆలోచన కూడా పెరుగుతుంది. మీ ఆరోగ్యం మరియు సంబంధాలు రెండూ మెరుగుపడతాయి. మీరు ఇతరుల నుండి ప్రత్యేక ఆనందం మరియు మద్దతు పొందుతారు. వారం ప్రారంభంలో మీరు కెరీర్ లేదా వ్యాపార ప్రయోజనాల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఈ సమయంలో అకస్మాత్తుగా కుటుంబ పిక్నిక్ పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా లభిస్తుంది. మొత్తం మీద ఈ వారం కుటుంబ ఆనందానికి పూర్తిగా అనుకూలంగా పరిగణించబడుతుంది. ఉద్యోగస్తులు తమ పనులను బాగా పూర్తి చేస్తారు. వారి పనిలో ప్రశంసలు అందుకుంటుంది. వారం మధ్యలో స్నేహితుల సహాయంతో ఒక ప్రధాన ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇది మీకు ఆర్థిక లాభం తెస్తుంది. భూమి మరియు భవనాలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. కోర్టు నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈ వారం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉండాలి. వారం చివరి భాగంలో ఒక ప్రాజెక్ట్ లేదా మార్కెట్లో చిక్కుకున్న డబ్బు విడుదల కావచ్చు. ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. దయచేసి ఈ చర్యలు తీసుకోండి. ప్రతిరోజూ విష్ణువును పూజించండి మరియు విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఈ వారం మకర రాశి వారికి వారపు జాతకం. ఈ వారం ఆశించిన విజయాన్ని సాధించడానికి మకర రాశి వారు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. మీ సమయం అనుకూలంగా ఉన్నందున మీరు ప్రతి ప్రయత్నంలోనూ కావలసిన విజయాన్ని చూడవచ్చు. ఇది మీ ఉత్సాహం మరియు ధైర్యాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు ముందుకు అడుగు వేసి వివిధ బాధ్యతలను స్వీకరిస్తారు మరియు వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అదృష్టంతో నిలిచిపోయిన పనులు కూడా ఊపందుకుంటాయి. వారం మధ్యలో పనిలో సీనియర్ అధికారులు మీ పట్ల దయతో ఉంటారు. ఈ వారం మీరు కోరుకున్న పదోన్నతి లేదా కోరుకున్న ప్రదేశానికి బదిలీ కావాలనే మీ కోరికను తీర్చవచ్చు. ఈ వారం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. చదువులపై వారి ఆసక్తి పెరుగుతుంది మరియు వారు తమ కష్టానికి పూర్తి ప్రతిఫలాలను పొందుతారు. వారం చివరి భాగంలో వారు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. వారం చివరి భాగంలో మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభం పొందవచ్చు. ఈ సమయంలో పూర్వీకుల ఆస్తిని సంపాదించడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ ఆనందం పరంగా ఈ వారం సాధారణంగా పరిగణించబడుతుంది. మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం సాధారణంగానే ఉంటుంది. జీవితంలో ఒడిదుడుకుల సమయంలో అతను లేదా ఆమె మీకు మద్దతు ఇస్తారు. ఈ పరిహారాలు చేయండి. హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ శ్రీ సుందరకాండ పఠించండి. కుంభరాశి వారికి ఈ వారం వారపు జాతకం. కుంభరాశి స్థానికులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. వారంలో మొదటి సగం రెండవ సగం కంటే శుభప్రదంగా మరియు విజయవంతంగా ఉంటుంది. ఈ సమయంలో సోమరితనం తొలగిపోతుంది మరియు మీరు పనిలో కష్టపడి పనిచేస్తూ కనిపిస్తారు. మీ కార్యాచరణ మరియు శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు మీ ఉన్నతాధికారులు మరియు జూనియర్ల నుండి మద్దతు పొందుతారు. ఈ వారం మీరు మీ ప్రణాళికాబద్ధమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధించడానికి మరియు ఇబ్బందులను నివారించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. వ్యాపారం కోసం చేపట్టిన ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని మరియు కొత్త పరిచయాలకు దారితీస్తుందని నిరూపించబడుతుంది. వారం మధ్యలో మీరు అధికారంలో మరియు ప్రభుత్వంలో ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు.
వారి సహాయం భవిష్యత్తులో లాభదాయకమైన ప్రాజెక్టులలో చేరడానికి అవకాశాలను అందిస్తుంది. వారం చివరి భాగంలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కాలానుగుణ వ్యాధులకు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశముంది. ఈ సమయంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసటను అనుభవిస్తారు. మీ ప్రేమ జీవితంలో సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ శివుడికి నీరు అర్పించి శివ చాలీసా పారాయణం చేయండి. ఈ వారం మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ఉత్సాహం మరియు ధైర్యం గరిష్ట స్థాయిలో ఉంటాయి. అదృష్టంతో మీరు జీవితంలోని ప్రతి అంశంలోనూ మీ ఉత్తమ ప్రతిభను ఇవ్వగలుగుతారు. మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. కార్యాలయంలో మీ ప్రతిభను ప్రజలు గుర్తిస్తారు. ఈ వారం మీ ప్రత్యర్థులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు. కోర్టులో మీకు ఏదైనా కేసు పెండింగ్లో ఉంటే తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు లేదా ప్రత్యర్థి పక్షం స్వయంగా పరిష్కారం కోరవచ్చు. వ్యాపారంలో పాల్గొన్న వారికి ఈ వారం సాధారణంగా ఫలవంతమైనది. దీని అర్థం మీ వ్యాపారం ఎటువంటి ముఖ్యమైన ఒడిదుడుకులు లేకుండా యథావిధిగా కొనసాగుతుంది. ఆరోగ్యం మరియు సంబంధాలు రెండూ సాధారణంగానే ఉంటాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ సంబంధాన్ని వివాహంగా మార్చడానికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. గృహిణులు మతపరమైన కార్యకలాపాలపై విశ్వాసం ఉంచడం కొనసాగిస్తారు. దయచేసి ఈ దశలను అనుసరించండి. ప్రతిరోజు కుంకుమ తిలకం ధరించండి. ఉదయం రాగి కుండతో సూర్య భగవానునికి ప్రార్థనలు చేయండి మరియు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.